హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన డాక్టర్ లాగ్స్. నేను మీ శ్రీనాథ్. ఈరోజు మనం పత్తికట్ట నెడుతున్నాం. పత్తికట్ట నెట్టే అడ్డ అయితే ఇప్పుడు తట్టిస్తున్నాం. ఇతనే మా కెమెరామెన్ తట్టిస్తుండే ఇప్పుడే పత్తికట్ట కొట్టే అడ్డ. చూడు కాప్లింగ్ స్టార్టింగ్లో ఉంది. మా కెమెరామాన్కి రాడ్ దొరుకుతలేదు, అంత ఆహ్వానం చెప్తుంది. రాడ్ తీసుకుంటే అందులో ఉందంటే అవతల ఇంకో ఆట తీసుకుంది. రాడ్ అయితే తీసింది. అయితే టాప్లింగ్ ఇస్తుంది. టాప్లింగ్ ఎట్లా నిప్పాలి అని చెప్పిన ఇస్తుంది. టాప్లింగ్ ఇప్పి తప్పి అని చెప్తే తగ్గిస్తుంది. టాప్లింగ్ ఇప్పిపోతలేదు. పాపం మనకి ఒక ఏళ్ళు ఉండదు బొట్టినీరు. చూడండి, ఒక 4 ఏళ్ళే ఉంటాయి ఒక చేతికి. బొట్టినీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి బొట్టినీరు అసలు రాలేదు, అట్నే వచ్చింది చేయొచ్చుడే. ఈ చేయికి ఇంక పట్టించుడు పట్టిద్ది. అంటించుకో మాకురా మొత్తం. ఫైనల్గా అయితే అడ్డ తట్టించాం. మేమైతే కల్టివేటర్ దుంపలు అయితే వెనక్కి తిప్పేసాము. ఈ టెక్నిక్ ఎలా ఉంది చెప్పండి కొంచెం. ఫైనల్గా అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇక్కడ గొర్రెలు అమ్ముతారు ఫ్రెండ్స్, చూడండి అక్కడ చాలా ఉన్నాయి గొర్రెలు. ఇక్కడ గొర్రెలు కూడా అమ్ముతారు. గొర్రెలు, కోళ్ళు అమ్ముతారు. ఎవరికైనా కావాలంటే రావచ్చు, తీసుకోవచ్చు. ఎక్కడంటే ఇది లక్ష్మణపల్లి బాటకు పోతుంటే ఇక్కడ పోస్టర్ కనబడుతుంది. పోస్టర్ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి. బండ్లు, వెహికల్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ పోస్టర్ ఇట్లా చూపెడుతున్నా చూడండి. ఇగో ఇలా ఉంటుంది. ఇక్కడ దొడ్లు ఉంటారు ఫ్రెండ్స్. కావాలంటే తీసుకోవచ్చు.
ఇలా మనం ఫైనల్గా అయితే ఇదంతా నెట్టాలి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కనబడుతున్న యాప్ చెట్టు కావచ్చు చిన్న చెట్టు దాకా మొత్తం పత్తికట్టు నెట్టాలి. ఇదంతా 10 ఎకరాలు. ఇవాళైతే ఇది నెట్టాలి. ఫైనల్గా అయితే బండి స్టార్ట్ చేసినాం. పత్తికట్టు నెట్టుడు అయితే స్టార్ట్ చేసిన. చూడండి ఈ అడ్డ అయితే మేము ఇప్పుడు 2 years నుంచి వాడుతున్నాం. ఇది ఈజీ వెళ్తుంది. బురదగొర్రు కాడికి ఈజీగా వెళ్తుంది. మీరు ఇట్లా ఇది ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పత్తికట్టు అయితే మంచిగా వెళ్తుంది, మట్టి రాదన్నట్టు. నేనైతే పత్తికట్ట ఇటు కొట్టి ఎటు సైడ్ అయితే మొదలుందో అటు సైడ్ నుంచి నెడుతున్నా. ఎందుకంటే అట్లా అయితే ఈజీగా వెళ్తుంది అనేసి అలా నెడుతున్నా. చూడండి అలా అయితే ఈజీగా వెళ్తుంది అనేసి పత్తికట్ట ఎటు పడిందో అటు నెడుతున్నాను నేను. కాకపోతే పత్తికట్ట పళ్ళల్లో ఇరుకుతుంది, వెళ్తలేదు బయటికి. చూడండి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి అని జారిపోతుంది, కానీ ఒక్కోసారి అలాగే ఉంటుంది. ఆ సందులోకి పోయింది ఇంకా అలాగే పట్టుకుంటుంది దాంట్లో. మన బండి అయితే బ్లాక్ ఇంజన్ జాన్ డీర్ 45 HP మన బండి ఇంజన్ అయితే ఎట్లుందో, ఇంజన్ సౌండ్ ఎట్లుందో కొంచెం కామెంట్ చేయండి. నేనైతే ఆయిల్ చేంజ్ 200 గంటలకి కంపల్సరీ ఆయిల్ చేంజ్ చేస్తా. ఇంజన్ మటుకు మంచి మెయింటెనెన్స్ చేసిన నేనైతే, అందుకనే ఇంజన్ అయితే అంత మంచిగా ఉంది. 2010 మోడల్ బండి అది. మా డాడీ నేను తప్పితే డ్రైవర్ ఇంత మటుకు బండి ఎక్కలేదు. మా డాడీ కూడా నడుపుతాడు, ఇద్దరం నడిపినాం. ఇంత మటుకు డ్రైవర్ అనేది తెలియదు అన్నట్టు మా బండికి. అసలు డ్రైవర్కి బండి వేయం మేము, పెట్టలేదు కూడా. మళ్ళా మనం ఇంకొకటి డోజర్ గిట్లా కొన్నాం, దాన్ని కూడా ఒకరోజు వీడియో తీస్తా. ఫైనల్గా అయితే అటు ఒక బార్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మధ్యలో ఒక బార్ పెట్టి ఈ దారికి ఒక బార్ పెడదాం అనుకుంటున్నా. అయితే అక్కడి నుంచి ఈ దారికి వచ్చా వాటర్ తాగుదామని. బాగా ధూపు అవుతుంది, ఎండ బాగా కొడుతుంది కదా. కూలం కాడికి వెళ్ళాం, వాటర్ పోస్తుంది, ఇట్లా వాటర్ తాగుతున్నాం.
ఇక్కడైతే ఇంతకుముందు మేము బాగా చేసిండేది, ఇక్కడైతే లేము. ఇక్కడైతే వాటర్ తాగుతున్నాం, మోటార్ పోస్తుంది. ఆ కెమెరామ్యాన్కి దూపు బాగా అయిందంట, వాటర్ అంటుంటే అక్కడ తీసుకొచ్చా. మళ్ళీ అయితే వచ్చి స్టార్ట్ చేసాం బండి. చూడండి ఇక్కడైతే మధ్యలోకి పెట్టేసిన. ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఉంచాలి, మధ్యలో ఒక కుని పెట్టా, ఆ దారికి ఒక కుని, ఇక్కడ ఈ దారికి ఒక కుని పెట్టా. ఇప్పుడైతే మధ్యలో నెడుతున్నా. అక్కడ దారికి అయితే అయిపోయింది చూడండి, ఆ దారికి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ మధ్యలో నెడుతున్నా. మొత్తం బ్యాక్ స్పీడ్ చేయండి. ఇంకే అంటే లేదు మకానా ఏంది బండి అయితే ఘోరంగా ఎత్తేస్తుంది, అందుకనే కెమెరా షేక్ అవుతుంది. బండి ఉండి వీడియో తీయాలంటే కష్టం జర. అయినా మా కెమెరామ్యాన్ తీస్తుండు, ఆయన షేక్ అవుతుంది మొత్తం, కరెక్ట్గా అర్థమవుతలేదు వీడియో. కానీ ఒక్కసారన్నా బండి మీద ఉండి వీడియో తీయాలనేసి తీస్తున్నాయి. ఇక్కడైతే మధ్యలోకి పెట్టినా, అక్కడ అయితే మొత్తం వచ్చింది కదా, అటు ఇటు రెండు పక్కలు నెడుతున్నా. ఇప్పుడైతే దిగమని చెప్పిన, దిగుతా అన్నాడు. పత్తి కట్ట అయితే ఎలా వెళ్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పత్తి కట్ట చూడండి, పత్తి కట్ట అయితే మంచిగా వెళ్తుంది, మట్టి రాదు. బురద గోరుకేమో ఒక్కోసారి దొల్లిస్తుంటుంది, మళ్ళా మట్టి వస్తుంది. దీనికైతే అలా ఏమి ఉండదు, మంచిగా పత్తి కట్ట దారిపోదు. పత్తి కట్ట అయితే మంచిగా వెళ్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా పెద్ద అడ్డ అయితే మంచిగా ఉండదు, ఇదేమో చిన్నది. పెద్దది అంటే మన డోజర్కి వేస్తారు చూసిరా పెద్ద అడ్డ, అదైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పటికైతే అక్కడ ఆ ఒడ్డు దాకా అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నెట్టుకుంటూ ఇటు సైడ్ వచ్చేస్తున్నాం. ఆ ఒడ్డు దాకా అయిపోయింది. బండి దిగిండు మన కెమెరామ్యాన్, చూడండి ఇక్కడ నుంచి తీస్తుండు వీడియో. ఇదైతే చాలా బాగా వేసిన, ఎందుకంటే సెంటర్ కాబట్టి దాదాపు అయిపోతుందని చాలా బాగా వేసిన. ఆ దారికి ఈ దారికి కొంచెం వేసిన.
ఎందుకంటే దుమ్ము అయితే ఘోరంగా లేస్తుంది. దుమ్ముకైతే మామూలు కాదు. దుమ్ము అయితే ఘోరం. చూడండి బండి చుట్టూ నిండుకొని పోతుంది దుమ్ము. ఫిల్టర్ అయితే ఘోరంగా జామ్ అవుతుంది నాకు తెలిసి. దుమ్ము చూడండి ఎలా వెళ్తుందో. ఫైనల్గానైతే సెంటర్లో అయిపోయింది. ఇప్పుడు ఇంకా దరికి వెళ్ళాలి. కాకపోతే ఆ దరి వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నా.